బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమం ముగిసింది. మహానాడు ముగిసినా కూడా కేసుల పరంపర ఇంకా కొనసాగుతుంది. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ రింగ్ రోడ్ సర్కిల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు టీడీపీ బ్యానర్లు, టీడీపీ జెండాలు కట్టడంతో వైసీపీ శ్రేణులు అడ్డుకొని బ్యానర్లు తొలగించారనే నెపంతో వైసీపీ నేతలపైన కేసులు నమోదయ్యాయి. పులివెందులలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ కేసుల పరంపర కొనసాగుతుంది. అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసిన పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ సహా 15 మందిని పోలీసులు ఇంకా కోర్టులో ప్రవేశపెట్టలేదు. వైఎస్ఆర్సీపీ నేతల్ని స్టేషన్లు మార్చి తిప్పుతున్నారు. పులివెందుల నుంచి వేముల నుంచి కడపకు తరలించారు. పులివెందులలో వైఎస్ఆర్ విగ్రహానికి పసుపచ్చ తోరణాలు కట్టి టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగారు. తిరిగి ఎదురు కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 28 సాయంత్రం అరెస్ట్ చేసి ఇంతవరకు కోర్టులో ప్రవేశపెట్టలేదు. వేముల పోలీస్ స్టేషన్ నుంచి 8 మందిని విడదీసి అకస్మాత్తుగా కడప తరలించారు. కోర్టుకు ప్రవేశపెట్టకుండా మళ్లీ కడపకు తరలించడంపై అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏ తప్పు చేయని వారిపై చేయి చేసుకున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 15 మంది వైఎస్ఆర్సీపీ నాయకులను 2 గ్రూపులుగా చేసిన పోలీసులు 8 మందిని కడపకు తరలించారు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ తో పాటు మరో 4గురిని వేముల స్టేషన్లోనే పోలీసులు ఉంచారు. అరెస్ట్ చేశాక కోర్టులో ప్రవేశపెట్టకుండా పోలీస్ స్టేషన్లో మార్చి తిప్పుతూ వైసీపీ నాయకులను పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫోన్ లో మా యూటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎంఎన్ఆర్ లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎంఎన్ఆర్ గారు, ఇప్పుడు ఈ వివాదాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఎందుకు వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది? అసలు ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ ఎంతో అట్టహాసంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమాన్ని ఇంద్రంగా వైభవంగా తెలుగుదేశం పార్టీ శ్రేణి కానీ ఆయకత్వం కానీ చేస్తుంది. సో అది ముగిసిన అధ్యాయం. కానీ మహానాడు ముగిసినప్పటికీ కూడా బాధితంగా జరుగుతున్నటువంటి కేసుల పరంపర కొనసాగుతుందా అనేటటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రింగ్ రోడ్ సర్కిల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహాలకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలు పెట్టారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యన ఇరువురు మధ్యన కూడా ఒక ఘర్షణ వాతావరణం కనిపించింది. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒక రకమైనటువంటి వాగ్వాదాలకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కారు కేవలం వారిని ఇబ్బంది పెట్టే విధంగానే కేసులు పెట్టారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎందుకంటే అక్రమ కేసుల్లో అరెస్ట్ చేశారని, ముఖ్యంగా పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ తో సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ ఓకే, కానీ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఇంకా కోర్టులో ప్రవేశపెట్టలేదు. ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టలేదు అనేటువంటి ప్రధానమైనటువంటి వాదనలు కానీ అభ్యంతరాన్ని కానీ కడప జిల్లాలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా పులివెందుల్లో ఉన్నటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులపైన అక్రమ కేసులు బనాయించారని, అక్రమ కేసులు పెట్టడంతో పాటు స్టేషన్ ని మార్చి తిప్పుతున్నారంటే వారు ఆరోపిస్తారు. ఎందుకంటే పులివెందుల నుంచి వేముల, అదేవిధంగా వేముల నుంచి కడపకు తరలించినట్టుగా తెలుస్తోంది. పులివెందుల్లో వైఎస్ఆర్ విగ్రహానికి పసుపు పచ్చ తోరణాలు కట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ కవ్వింపు చర్యలకు దిగినట్టుగా తెలుస్తోంది. అయితే తిరిగి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చర్యకు వ్యతిరేకంగా ప్రతిస్పందించిన వెంటనే ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకే వారు తిరిగి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా డీటెయిల్స్ కనుక పరిశీలిస్తే మే 28వ తారీఖు సాయంత్రం అరెస్ట్ చేశారు వీళ్ళందరినీ. అయితే 28వ తారీఖున అరెస్ట్ చేసినా కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టలేదు. సో ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టలేదు అనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. అంటే వేముల పోలీస్ స్టేషన్ నుంచి 8 మందిని అంటే 2 బ్యాచెస్ గా విడదీశారు. సో అందులో కొంతమందిని కడపకు తరలించారు. సో అయినా కూడా కోర్టులో పెట్టకుండా మళ్ళీ కడప నుంచి తరలించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తారు. అంటే ఏ తప్పు చేయని వారిపై చేయి చేసుకుంటున్నారంటూ అరెస్ట్ అయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తారు. 15 మంది
మంది వైఎస్ఆర్సీపీ నాయకులు 2 గ్రూపులుగా చేశారు పోలీసులు. 8 మందిని కడపలో ఉంచారు, మిగతా వాళ్ళని వేరే చోటుకి అంటే వేముల పోలీస్ స్టేషన్ లో ఉంచారంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మహానాడు సందర్భంగా జరిగినటువంటి ఈ గొడవలు కావచ్చు, లేకపోతే కవింపు చర్యలు కావచ్చు, ఇరు పక్షాల మధ్య ఉండేటటువంటి ఈ వైరుధ్యాలు కావచ్చు, వైసీపీ కార్యకర్తలపై పెట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. మీరు కూడా ఇప్పుడు స్క్రీన్ పై చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏ కారణం చేత వాళ్ళని అరెస్ట్ చేశారు అనే దాన్ని స్పష్టంగా తెలుస్తుంది. ఇక పులివెందుల్లో ఉద్రిక్త దృశ్యాలను కూడా అంటే అక్కడ ఏం జరిగింది అనేది కూడా యూటీవీ మొదటిసారిగా మనం ప్రసారం చేసాం. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఫీడ్ కావచ్చు, మొత్తం కూడా మన ఛానల్లో ఇప్పటికి కూడా ఉంది. సో మహానాడు అంటే మహానాడు ముగిసింది కానీ ఈ కేసులకు సంబంధించినటువంటి తీవ్రత కావచ్చు, ఈ కేసులకు సంబంధించిన ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణంగా తెలుగుదేశం పార్టీ ఏం ఆరోపిస్తుందంటే మా మహానాడు జరుగుతోంది, ఎందుకు కట్టకూడదు, ఇదంతా కడప ఎవరు అడ్డా కాదు కదా అనేటటువంటి ఒక రాగాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. అయితే కడప మొత్తం మీద ఎక్కడైనా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవచ్చు, దాన్ని ఎవరు అడ్డరు. కానీ కావాలని రెచ్చగొడుతున్నారు, కవింపు చర్యలకు పాల్పడుతున్నారు, టార్గెట్ చేసి వైఎస్ఆర్ విగ్రహాలకు కూడా తెలుగుదేశం పార్టీ పసుపు జెండాలు కట్టారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ లేదా వారి యొక్క అభ్యంతరం. ఇది ఇక్కడ జరిగినటువంటి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాలి. అది ఇందులో ఇంకోటి ఏంటంటే వైఎస్ విగ్రహాలకు పర్మిషన్ ఉందా అంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్యే అంటే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక కొత్త రాగాన్ని ఎత్తుతున్నారు. సో ఆయన వెర్షన్ కూడా కాస్త ఉద్రిక్తతకు తావు తీసేలాగా ఉంది. ఎందుకంటే తెలియక కార్యకర్తలు అత్యుత్సాహంతో ఏదైనా కార్యక్రమాలు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నాయకులు అడ్డు చెప్పి ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిపించే ప్రయత్నం చేయాలి. అయితే మొదటి రోజు శ్రీనివాస్ రెడ్డి అంటే మనం కూడా ఆయన దగ్గర లైవ్ తీసుకున్నాం, ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు మాకు తెలియక జరిగిందంటూ మొదటి రోజు చెప్పారు శ్రీనివాస్ రెడ్డి. తర్వాత రెండో రోజుకు వచ్చేసరికి మాత్రం సో వైఎస్ఆర్ విగ్రహాలకి గవర్నమెంట్ డబ్బులతో పెట్టినటువంటి విగ్రహాలు కదా, దాని మీద అందరికీ హక్కు ఉంటది కదా, రెండోది ఆ విషయంలో కొసాకులకి దాని అందరికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఇట్లా రకరకాల రాగాలు అందుకున్నారు. అంటే ఒక రకంగా వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి ఒక యాంబియన్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కడపలో చాలా కాలంగా ప్రశాంతంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. అక్కడ రాజకీయ పార్టీలో కూడా ఎలాంటి అలజడి లేదు. కానీ మహానాడు సందర్భంగా ఈ ఏమైనటువంటి చిన్న గొడవలు, కానీ చిన్న ఈ గందరగోళాలన్నీ కూడా కాస్త అసహనానికి, సామాన్యులకు అసహనానికి అయితే గురి చేస్తున్నాయి. చూడాలి మరి దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఏ విధంగా వెళ్తుంది, ఇది జస్ట్ టీకప్పులో తుఫాన్ లాగా ఆగిపోతుందా లేదా పెద్ద గొడవలకి ఏమైనా దారి తీస్తుందా అనేది చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా రెండు పార్టీలు అధికారంలో ఎవరున్నా కూడా అధికారం అనేది శాశ్వతం కాదు, కానీ ప్రజలు ప్రజాస్వామ్యం శాశ్వతం, అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం శాశ్వతంగా ఉండాలి. కాబట్టి దీనికి ఒక ముగింపు పలకాలనేది మాత్రం ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కౌశల్య ఎంఎన్ఆర్ మీరు ఇలానే లైన్ లో ఉండండి. అసలు గొడవ రోజు బీటెక్ రవి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. తర్వాత పులివెందుల ప్రజలు తర్వాత అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు పులివెందుల్లో చుట్టూ ఉండే సర్కిల్స్ అన్నీ కూడా ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మీరు పెట్టారు. మొత్తం టోటల్గా 12-14 విగ్రహాలు ఉన్నాయి. మేము కడపలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడు జరుగుతుంది కాబట్టి మేము అనంతపూర్ జిల్లా నుంచి వచ్చే మా కార్యకర్తల కోసం భోజన ఏర్పాట్లు పులివెందుల్లో చేశాం. ఆ భోజన ఏర్పాట్లు ఆ డైరెక్షన్ల కోసం ఒక 4 చోట్ల మేము అలంకరణ చేసుకోవడం జరిగింది. అది కూడా ఆయన విగ్రహానికి తాకకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది. కానీ దాన్ని పెట్టుకొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి జెండాలు కట్టినారు, అది కట్టారని దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి ఈరోజు 15 మంది దాదాపు దుండగులు వచ్చి అవన్నీ తీసి పారేసి కాళ్లతో తొక్కి ఈ రకంగా చేయడం ఇది ఏమన్నా సబబేనా? అంటే ఊరికి ఉండే వాళ్ళని రెచ్చగొట్టి రేపు నాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మేము పెట్టుకుంటే అందులో భాగంగా మేము అలంకరణ చేసుకుంటే దాన్ని ఈ విధంగా పాడు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఇది న్యాయమేనా, ధర్మమేనా? ఇప్పుడే చెప్తున్నాను, ఇంతవరకు ఎప్పుడే కానీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నేను కక్ష సాధింపు చర్యలకు పోలేదు. మా ఊర్లో సొంత మా చిన్నాన్నను చంపిన వాళ్ళతో కూడా మేము చాలా బాగా ఉన్నాం, కక్ష సాధింపు లేకుండా. ఇట్లా మీరు మమ్మల్ని కెలకద్దు. మమ్మల్ని కెలుకుతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. తర్వాత మీరే తర్వాత పడాల్సి వస్తుంది. ఇప్పుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారు అంటే మీకన్నా మాకు ఎక్కువ గౌరవం.
మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే గత 5 ఏళ్ళు ఆయన ఫోటో లేకుండా చేసినారు. మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి సొంత తమ్ముని చంపినారని మీరే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అక్కడికి ఈరోజు ఎవరైతే నాశనం చేసిన ఆ దుండగులు కానీ వాళ్ళ కానీ మీకు నిజంగా మీలో చీము నెత్తులుంటే, రాజశేఖర రెడ్డి మీద నిజంగా మీకు ప్రేమ అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి తమ్ముని చంపిన కేసులో మీరు ఎందుకున్నారని వాళ్ళని మీద చొక్కా పట్టుకొని ఆ తర్వాత ముందేయాల్సిన అవసరం నిజంగా మీరు సక్రమమైన కార్యకర్తలు అయితే వైఎస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డిని తమ్ముని చంపిన కేసులో మీ పేరు ఎందుకు వచ్చాయని మీరు వాళ్ళను గట్టిగా నిలదీయాల్సిన పరిస్థితి. అంతేగాని ఇలాంటి శాంతి భద్రతల జోలికి పోయి ప్రశాంతంగా ఉండే పులివెందుల వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఈ విషయాన్ని పులివెందుల ప్రజలు కూడా ఎవరు మాది తప్పు అయితే మీరు కూడా ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నాను. ఎస్ఎంఆర్ మనం ఇప్పుడే చూసాం యూటీవీ స్క్రీన్ మీద పులివెందుల టీడీపీ ముఖ్య నేత బీటెక్ రవి మాట్లాడినట్లయితే మనం విన్నాం. గెలకద్దు, గెలికితే మామూలుగా ఉండదని కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మీ స్పందన ఏంటి? అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా కౌశల్య, ముఖ్యంగా రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు గతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు కూడా బాహాబాహిగా ఉండేవి, నువ్వా నేనా అనేటట్టు ఉండేవి. అక్కడ వీళ్ళిద్దరి మధ్యన కూడా పచ్చగడ్డేస్తే బహుమనేటటువంటి పరిస్థితి ఉంది. అది రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే కొన్ని ఇతర ఫ్యాక్టర్ల వల్ల అయినా కావచ్చు, వాళ్ళ మధ్య ఎప్పుడు కూడా బహుమంటిన వాతావరణం ఉంటుంది. సో ఇప్పుడు గత కొన్నాళ్లుగా కడపలో మరీ ముఖ్యంగా పులివెందుల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు. సో ఎందుకంటే గడిపిన 20 ఏళ్లుగా అంటే 2004 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ ప్రభావం పెద్దగా ఉమ్మడి కడప జిల్లాలో పెద్దగా లేదు. కానీ ఎప్పుడైతే 2024లో మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో చాలా ప్రభావం చూపించారు, చాలా ఘన విజయాలు సాధించింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. సో ఒక్కసారిగా వీరు గెలవడంతో అక్కడ వీరికి ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అయితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వల్ల ఇలా మాట్లాడుతున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళు పూర్తి స్థాయిలో టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఏదేమైనప్పటికీ బీటెక్ రవి కూడా ఖచ్చితంగా పులివెందులు అనగానే సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడ్డ, తర్వాత గత కొన్ని దశాబ్దాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబం వారు గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అది. సో అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పట్టు కోసం శతవిధాల ప్రయత్నిస్తోంది. అదేవిధంగా ఎలాంటి అవకాశం ఉన్నా కూడా అక్కడ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రజల మనస్సుల్ని గెలుస్తూ అక్కడ గెలుపొందాలని తప్ప ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించి తప్ప ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ఏ పార్టీలైనా కావచ్చు, ఏదేమైనా సరే కామన్ మ్యాన్ డిస్టర్బ్ చేసేలాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అనేది ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా న్యూట్రల్ పీపుల్ కూడా కోరుకుంటుంది అదే. ఏదైనా చిన్న ఉంటే కూర్చొని మాట్లాడాలి, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి తప్ప కక్ష సాధింపు చర్యలు చేయడం కానీ లేకపోతే అనవసర కేసులు పెట్టడం వల్ల ఉపయోగం లేదు అనేటటువంటి వాదన అయితే వినిపిస్తూ ఉంది. మనం చూసాం ఎగ్జాక్ట్లీ మన ఊహాగానానికి తావలేకుండా యూటీవీ కూడా ఉన్నది ఉన్నట్లే చెప్పాలనే ఉద్దేశంతో మనం ప్రతి వార్తను ప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి సో అక్కడ జరిగినటువంటి వాస్తవాలని మనం ఎగ్జాక్ట్ గా మనం టెలికాస్ట్ చేస్తున్నాం, ప్రజల ముందు ఉంచుతున్నాం. సో ఏదైనా సరే తరచూ చెప్తూ ఉంటారు కదా రాజకీయ నాయకులందరూ కూడా ప్రజలే న్యాయ నిర్ణేతలని. సో ప్రజలు వాచ్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే రాజకీయ నాయకులు కూడా మెరగాల్సిన అవసరం ఉంటుంది కౌశల్య. ఎస్ఎంఎన్ఆర్ మహానాడు సాక్షిగా టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కడప గడ్డ వైసీపీ అడ్డైతే కాదు అని చెప్పి ఎంతో ఘనంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు అండ్ అలాగే కక్ష సాధింపు చర్యలకైతే పాల్పడుతున్నారు. ఇది ఎంత దూరం వెళ్లే అవకాశం కనిపిస్తుంది? కవ్వింపు చర్యలు, కక్ష సాధింపు చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మా మీద ఎవరి మీద కూడా కక్ష సాధించే అవసరం లేదు. సో 11 స్థానాలకి పరిమితమైనటువంటి పార్టీ, ఆ పార్టీకి భవిష్యత్తు లేదంటూ వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. సో ఇది టిట్ ఫర్ టాట్ రాజకీయాలుగానే మనం భావించవచ్చు. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా కూడా మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా విభజిత ఆంధ్రప్రదేశ్, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ సెపరేట్ గా రాష్ట్రంగా ఏర్పడిందో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా బాహాబాహిగా ఉంటున్నాయి, ఎదురెదురుగా ఢీకుంటున్నాయి. 2014, 2019 వరకు తెలుగుదేశం పార్టీ అప్పుడు కూటమి సర్కారు ఉండేది భారతీయ జనతా పార్టీతో, అప్పుడున్నప్పుడు కూడా వీళ్ళ పరస్పర
దాడులు కానీ పరస్పర విమర్శలు కానీ తారాస్థాయిలో ఉండేవి. ఇక 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలతో ఘన విజయం సాధించి తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకు పరిమితమైనప్పుడు కూడా రెండు పార్టీల మధ్య కూడా ఇలాంటి పరిస్థితే మనం చూసాం. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూటమి సర్కార్ ఒక ఊహించినటువంటి విజయాన్ని సాధించింది. 151 స్థానాలతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రెండు పార్టీలు కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఎవరికి వారు పై చేయి సాధించారనేటువంటి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా 1 year అవుతుంది ఇంకా అధికారం మార్పిడి జరిగి వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి ఎన్నికల కోసం. ఇప్పుడు ఎలా ఉంటే రానున్న రోజులు ఎలా ఉంటారు అనేటటువంటి ఒక సందేహము ఒక భయం కూడా అందులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఎందుకంటే మనం గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనర్లు జరిగినప్పుడు చూసాం, లేకపోతే సిద్ధం సభలు చూసినప్పుడు అంటే ఇది రాజకీయ పరంగా తమ యొక్క కార్యకర్తల్ని ఉత్సాహపరిచేందుకు ఉత్తేజపరిచేందుకు వారి యొక్క డామినేషన్ చూపించుకోవడం కోసం ప్రతి రాజకీయ పార్టీ కూడా తపన పడుతూ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఎప్పుడు ఊహించాలంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాల తర్వాత కడప గడ్డమైన ఉమ్మడి కడపలోన వారి యొక్క జెండా రెపరెపలాడించగలిగారు. అది వాస్తవం. సో దాన్ని చూపించుకోవాలి, దాన్ని కొనసాగించాలంటూ కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే అంటే రచ్చగొట్టేలాగా ఆయన మాట్లాడలేదు కానీ ఆ ఉద్దేశం ఆయన చేశారు. ఇక లోకేష్ అయితే నేరుగా నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పేశాడు. కడప గడ్డ తెలుగుదేశం అడ్డ అంటూ చెప్పాడు. రానున్న రోజుల్లో 10 గెలుస్తాం వైనాట్ పులివెందులు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అవన్నీ అవుతాయా అవ్వవా, ప్రజలు ఆశీర్వదిస్తారా లేరా, వీరికి సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కడప గడ్డ మీద మహానాడు చేయడం గొప్ప కాదు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడం గొప్ప అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇది ఇలాగే కొనసాగుతుంటే ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు. చూడాలి కౌశల్య. ఎస్ఎంఎన్ఆర్ మీరు మహానాడుని ఎక్స్క్లూజివ్ గా కవర్ చేశారు. ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ యూటీవీకి అందించడం అయితే జరిగింది. సో నిజంగానే అక్కడ టీడీపీ నేతలు ఏదైతే మహానాడు సందర్భంగా మాట్లాడారో అంతే ఉత్సాహంగా వాళ్ళు అక్కడ ఉన్నారా? ఖచ్చితంగా డెఫినెట్ గా మహానాడులో ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం కనిపించింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు చేస్తుంది కాదు, గత 43 సంవత్సరాలుగా కూడా తెలుగుదేశం పార్టీ అంత ఉత్సాహంగా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని వాళ్ళు ప్రతి సంవత్సరం మే 27, 28, 29 3 రోజుల పాటు వాళ్ళ పసుపు పండుగగా వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. అది కంప్లీట్ గా ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఒక పార్టీ కార్యక్రమం. సో దానిలో ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా వారికి ఒక ఎజెండా ఉంటుంది. వారికి అనుకున్న టైం ప్రకారం వాళ్ళు ముందుగా డిసైడ్ చేసుకున్నటువంటి నెలల్లో కావచ్చు, రోజుల్లో కావచ్చు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా చేస్తుంది. గత 43 ఏళ్ళుగా చేసుకుంటూ వస్తుంది. ఈసారి 43వ మహానాడిని కడప గడ్డ మీద పెట్టుకున్నారు. అయితే ఈ కడప గడ్డ మీద ఎందుకు పెట్టారు అంటే అదే రాయలసీమలో ఖచ్చితంగా ఉన్నటువంటి 54 నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. సో దానికి తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఏంటంటే 2 యాంగిల్స్. ఒకటి మా శక్తి ఏంటో చూపించుకున్నాం కాబట్టి సెలబ్రేషన్స్ కడపలో పెట్టాలనేది. రెండోది రాయలసీమ ప్రజలంతా కూడా మాకు బాగా ఇది ఆదరించారు కాబట్టి వాళ్ళకి మేము కృతజ్ఞతగా తెలుసుకోవడానికి పెట్టామని చెప్తున్నారు. సో ఏదైనా కూడా రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ప్రతి ఒక్క పార్టీ ఊళ్ళి ఊగుతుంటుంది. ఈసారి ఆ అవకాశం తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నారు. ఎస్ డెఫినెట్ గా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయి నుంచి కూడా ప్రత్యేకంగా జనాలు వచ్చారు. జనాల భారీ సమీకరణ జరిగింది. దీనికి సంబంధించి కమిటీలు వేశారు తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యేలు దానంతా బాధ్యత తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 100 నుంచి 200 వాహనాల వరకు తగ్గకుండా 175 నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తల్ని తీసుకుని వచ్చారు. ఖచ్చితంగా ఎందుకంటే నిన్న మనం అక్కడ ఉన్నాం, యూటీవీ కూడా ఎక్స్క్లూజివ్ గా కవరేజ్ ఇచ్చింది. ఉదయం 8 నుంచే అన్ని దారులను కూడా కడప వరకు వెళ్తున్నట్టు పరిస్థితులు కనిపించాయి. మనం 2:30, 3 వరకు కూడా ఆ ప్రాంగణం దగ్గర ఉన్నాం. అప్పటి వరకు కూడా జనాలు వస్తూనే ఉన్నారు. నేను విజువల్స్ లో కూడా చూసాం. ఏదైతే డబ్బాపురం దగ్గర ఏర్పాటు చేసినటువంటి 150 ఎకరాలకు పైగా ఉన్నటువంటి విశాల మైదానం అంతా కూడా కిక్కిరిసిపోయింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో అయితే కడపలో మహానాడిని ఏర్పాటు చేసిందో వాళ్ళ పార్టీ వరకు, వాళ్ళ నాయకుల వరకు, వాళ్ళ అధిష్టం మేరకు ఏదైతే అనుకున్నారో అంతవరకు సక్సెస్ అయ్యారని మనం భావించవచ్చు. ఇక రాజకీయ పరిణామాలు, గెలుపోటములు, ఈ కేసులు ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో దీనన్నిటికీ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది కౌశల్య.
ఎస్ సెమినార్ మనం ఇందాక మాట్లాడినట్టుగా మీరు ఇందాక చెప్పారు వైఎస్ఆర్ విగ్రహాలకి పర్మిషన్స్ ఉన్నాయా అని టీడీపీ వాళ్ళు కూడా లేవనెత్తుతున్నారు అని చెప్పి. కానీ అక్కడ మనం చూసుకుంటే కడపలో ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ విగ్రహాలు అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. సో ఇప్పుడు పర్మిషన్ లేదనే మాట అయితే వినిపిస్తుంది. అంటే పర్మిషన్ ఉందా అనే సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి కదా, దీని పరిస్థితి ఏంటి? ముందు ముందు ఎలా ఉండబోతుంది పరిస్థితి అక్కడ? ఇవన్నీ రాజకీయ పరమైనటువంటి విమర్శలుగానే చూసుకోవాలి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, లేకపోతే ఎవరైనా నాయకులు కావచ్చు, వాళ్ళు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇక రాజకీయాల కోసం, రాజకీయ పార్టీల మనుగడ కోసం రకరకాల విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. కానీ దానికి సంబంధించి ఆ విమర్శలు అంటే ఏమంటారు, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను టచ్ చేసే అంత ధైర్యం చేస్తుందని ఎవరు అనుకోరు. ఎందుకంటే రాజకీయాలపైన మాత్రం అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా అనుకోరు. ఎందుకంటే మరీ ముఖ్యంగా కడప జిల్లాకి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అన్నా కూడా గుండెల్లో దాచుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. సో అక్కడ ఎలాంటి తొందరపాటు చర్యలకి వీళ్ళు పాల్పడితే మొదటిగా మోసం వస్తుందని తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేయబట్టే కదా మీరు నేను మనందరం విశ్లేషించుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అనే కాదు, పార్టీలు కోరుకునేది అదే. అంటే ప్రజల్లో ఉండాలి, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అంశం పైన ఆ పార్టీ పైన మాట్లాడాలి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా విమర్శ అయినా ఏదైనా మేము ప్రజల్లో ఉండాలి అనేది ఒక రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడ. సో దాంట్లో సీనియర్ పార్టీ అనేటువంటి తెలుగుదేశం పార్టీ అన్ని వేసినటువంటి చెయ్యి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ అధికారంలో లేకపోయినా ఏ సందర్భం వచ్చినా కూడా ఏదో ఒక అంశం పైన పోరాటం చేస్తుండాలి. ఎందుకంటే అదే రాజకీయ పార్టీల మనుగడకు కారణం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక విగ్రహాలకు సంబంధించి వీళ్ళ దగ్గర పర్మిషన్స్ లేవు అనుకుంటే వాళ్ళు కూడా ఒక లిస్ట్ తీస్తారు, ఎన్టీఆర్ విగ్రహాలకి ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయంటారు. ఇది నెవర్ ఎండింగ్ పాయింట్. సో కాబట్టి దీని గురించి పెద్దగా ఇది అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కడప జిల్లా పరంగా వీళ్ళు ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారంటే రాజకీయ పరంగా ఒక హీట్ని జనరేట్ చేయాలి. దాని ద్వారా మా పార్టీ మేము కాస్త ఆధిపత్యంలో ఉన్నామని చూపించుకోవడానికి తప్ప, మరీ ముఖ్యంగా చెప్పాలంటే పార్టీలో ఉన్న కేడర్ని, లీడర్ని కాస్త యాక్టివేట్ చేయడానికి చేసేటువంటి పని. ఇంకా చెప్పాలంటే 1 year అవుతుంది. సో ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చుకున్నారా లేదా అనేది ఒక $1 million ప్రశ్న. సో మాక్సిమం ఇంకా ఆల్రెడీ చిల్లుకుండా నా చేతిలో పెట్టారంటూ కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి పరిస్థితి కూడా చూసా. అంటే ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. ఇది కూడా ఒక రకమైన డైవర్షన్ తో కూడా భావించినటువంటి ప్రజలు కూడా ఉంటారు. సో ఏదేమైనా మనం చూడాలి కౌశల్య. ఓకే మిన్నర్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఇదే అంశం మీద ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి యూటీవీ స్క్రీన్ మీద చూద్దాం. మహానాడు కార్యక్రమం పెట్టుకుంది. నిజంగా వైఎస్ఆర్ జిల్లానే కాకుండా ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూసినారు. కడపలో మహానాడు పెట్టారు. రాయలసీమకు అనేక పరిశ్రమల గురించి, రాయలసీమ అభివృద్ధి గురించి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడని చెప్పి చాలా మంది ఆశగా చూశారు. కానీ ఈ 2 రోజుల మహానాడు తీరు ఒక్కసారి చూస్తే ఆత్మస్థుతి, పరనింద. ఇంతకు మించి ఈ 2 రోజుల మహానాడులో ఏ ఒక్కరికైనా ఇంతకు మించి ఏమైనా కనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం 100 కోట్ల రూపాయలు ఏం చేసి భారీ సెట్టింగులు వేసి మహానాడు పేరుతో దట్టు వైఎస్ఆర్ జిల్లాలో, కడప జిల్లాలో కడప గడ్డకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టామన్న ఒక పైశాచిక ఆనందం కోసం 100 కోట్ల రూపాయలు మీరు వెచ్చించడం జరిగింది. ఈరోజు బాగానే ఉంటుంది మీకు. నిన్న మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న 2024 ఎన్నికల్లో 7 స్థానాల్లో జిల్లాలో తెదేపా గెలిచింది. కష్టపడితే మరో 3 స్థానాల్లో కూడా గెలుస్తాం వచ్చే ఎన్నికల్లో అని చెప్పి. మొన్న ఎన్నికల్లో మీరు చేసిన దుష్ప్రచారం ఎంతటితో అందరికీ తెలుసు. తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ అయితే ఎంతో ఘనంగా మహానాడు కార్యక్రమాన్ని ముగిసింది. సో ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని. సో మహానాడు ముగిసిన తర్వాత కూడా కేసుల పరంపర అయితే కొనసాగుతుంది. పులివెందుల నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ రింగ్ రోడ్ సర్కిల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు టీడీపీ బ్యానర్లు, టీడీపీ జెండాలు కట్టడంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళన అయితే మొదలైంది. వైసీపీ శ్రేణులు అడ్డుకొని బ్యానర్లు తొలగించాలనే నెపంతో వైసీపీ నేతల పైన కేసులు కూడా నమోదయ్యాయి. సో అలాగే పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ కేసుల పరంపర అయితే కొనసాగుతోంది. అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసిన పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ సహా 15 మందిని పోలీసులు ఇంకా కోర్టులో అయితే ప్రవేశపెట్టలేదు. వైఎస్ఆర్సీపీ నేతల్ని స్టేషన్లు మార్చి తిప్పుతున్నారనే ఆరోపణలైతే వస్తున్నాయి. పులివెందుల నుంచి వేముల నుంచి కడపకు తరలించారు. పులివెందులలో వైఎస్ఆర్ విగ్రహానికి పసుపచ్చ తోరణాలు కట్టి టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగారు. తిరిగి ఎదురు కేసు పెట్టి వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 28 సాయంత్రం అరెస్ట్ చేసి ఇంతవరకు కోర్టులో అయితే పోలీసులు ప్రవేశపెట్టలేదు. వేముల పోలీస్ స్టేషన్ నుంచి 8 మందిని విడదీసి అకస్మాత్తుగా కడపకు తరలించారు. కోర్టుకు ప్రవేశపెట్టకుండా మళ్లీ కడపకు తరలించడంపై అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఏ తప్పు చేయని వారిపై చేయి చేసుకున్నారంటూ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. 15 మంది వైఎస్ఆర్సీపీ నాయకులను 2 గ్రూపులుగా చేసిన పోలీసులు 8 మందిని కడపకు తరలించారు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ తో పాటు మరో 4 వేముల స్టేషన్ లోకి పోలీసులు ఉంచారు. సో అరెస్ట్ చేశాక కోర్టులో ప్రవేశపెట్టకుండా పోలీస్ స్టేషన్ ను మార్చి తిప్పుతూ వైసీపీ నాయకులను పోలీసులు అధికార పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులైతే ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది, ఆధిపత్యాన్ని చూయించుకుంటుందనైతే ఆరోపణలైతే వస్తున్నాయి. ఈ అంశం ఎంతవరకు వెళ్తుందో ఏంటో అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం ఉంది.